పోని త్రేతాయుగం అయిపోయింది. ఆ చాకలి అక్కడతో వదిలిపెట్టాడా? ఆ వాగ్ధోరణి ఎక్కడ వరకు ఉందంటే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా రాముడు మళ్ళీ అవతారం స్వీకరించి ఇప్పుడైనా సరిగ్గా మాట్లాడతాడేమో చూద్దామని ఏది 2 పట్టుపంచెలు అన్నాడు. ఎట్టెట్రా మనుజేంద్ర చేయలమలు మీకు ఎంబాడియే అని, నేను కంసుడి బంటుని ఒక్క గుద్దుతాను చచ్చిపోతా అన్నాడు. నీకెందుకు రా గొల్లవాడివి అన్నాడంటే, ఆనాటి లక్ష్మణస్వామి ఇప్పుడు బలరాముడు అన్నాడు, అన్నయ్య ఒరే తమ్ముడా, ఆనాడు పేలడం మొదలుపెట్టిన నోరు ఎన్ని పుర్రెలుగా మారినా దీనికి బుద్ధి పోలేదు, ఈ పుర్రె నీ చేత్తో పగలగొట్టయ్యన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ తన పిడికిలి బెగించి 1000 వక్కలయ్యేట్టు కొట్టారు ఆ పుర్రెని. అంటే ఆ నోటి దురుసుతనానికి ఏది అవకాశంగా దొరుకుతుందని చూడడమే. యుక్తాయుక్త విచక్షణతో మాట్లాడడం లోకంలో అందరికీ ఉండదు.